ఓకే. సో మనం ఈరోజు ఓపెన్ రొసెట్ కాపీ ఆప్షన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి ఏంటని వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో ఇవి మనకి ఎస్పెషల్లీ మీకు వన్లీక్లో కానీ అజూర్ బ్లాక్ స్టోరేజ్లో కానీ ఏడీలో జెంటూలో కానీ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ని డైరెక్ట్గా టేబుల్స్లోకి లోడ్ చేయొచ్చు అనమాట. మనం ఎటువంటి ఈటీఎల్ ఆపరేషన్స్ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు అక్కడ ఉన్న ఫైల్స్ని లోడ్ చేయొచ్చు అన్నమాట. ఈ కాపీ ఇంటూ ఆర్ ఓపెన్ రోసెట్ ఫంక్షన్స్. సో మనం దాకా ఎందుకు చేయలేదంటే మనకి ప్రాపర్ యాక్సెస్ అనేది లేదనమాట. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ అన్ని కూడా క్రియేట్ చేసాం కాబట్టి ఇట్స్ వెల్ అండ్ గుడ్ అని చెప్పాలి. ఓకే. సో ఫస్ట్ నేను టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేశాను ఏంటనేది మీకు చెప్తాను. సో సేల్స్ ఇన్ఫర్మేషన్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా ఒక 6 కాలమ్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు సో రిఫ్రెష్ చేస్తాను. సో టేబుల్స్ రిఫ్రెష్ చేస్తున్నాను, ఏమి లేవన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసి ఈ టేబుల్లోకి ఫైల్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే. ఫస్ట్ నేను రన్ చేస్తున్నాను. ఓకే. టేబుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. కావాలంటే మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఓకే, టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, సో ఐ థింక్ పాత్ అనేది నాకు కావాలి. సేల్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంది కదా, సో emp.csv. ఇక్కడ ఉన్న ఫైల్ని నేను కాపీ ఇంటూ ఆప్షన్ ద్వారా ఆ టేబుల్లోకి లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఇందాక ఏదైతే స్కీమా స్పెసిఫై చేశానో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ స్కీమా చూసారు కదా. సో ఆ స్కీమా ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. అంటే ఈ ఫైల్లో ఉన్న డేటాని నేను డైరెక్ట్గా కాపీ ఇంట్ అనే ఆప్షన్ ద్వారా నేను టేబుల్లోకి లోడ్ చేస్తాను. చూడండి, కాపీ ఇంట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఓకే, సో నా స్టోరేజ్ అకౌంట్ అంటే స్టోరేజ్ అకౌంట్ వచ్చేసరికి వెంకట్ సేల్స్ డేటా డాట్ బ్లాక్ డాట్ కోర్ డాట్ విండోస్ డాట్ నెట్. అండ్ ఇది కంటైనర్. ఓకే, ఫినాన్స్ డేటా అనేది కంటైనర్, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ నథింగ్ బట్ ఫోల్డర్ అనమాట. సో అలానే emp.csv. అలానే ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసరికి మనం సిఎస్వి ఫైల్స్ లోడ్ చేస్తున్నాం కాబట్టి సిఎస్వి ఫైల్ లేదా పార్కెట్, జేసన్, మీరు ఏ ఫైల్ టైప్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. కాకపోతే ఆప్షన్స్ అనేది మారుతుంటాయి. అంటే సిఎస్వి ఒకలాగా ఉంటుంది, పార్కెట్ ఒకలాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ తెలిసే రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేది ఇట్స్ వెరీ ఈజీ. దాని తర్వాత ఎన్నో రో నుంచి మనం రీడ్ చేయాలి. రో టర్మినేటర్ ఏంటి అంటే ప్రతి రోకి ఏంది టర్మినేటర్ అనేది ఉంటుంది కదా. ఓకే, అదనమాట. సో నేను రన్ చేస్తున్నాను. ఫర్ టైమింగ్ ఓన్లీ పుల్లింగ్ వన్ ఫైల్ ఓన్లీ. ఓకే, అంటే ఇక్కడ ఈవెన్ దో మనకి 2 ఫైల్స్ ఉన్నా సరే ఈ డైరెక్టరీలో ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. రైట్ రన్. ఓకే, సో మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ట్రై టు రన్. చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, మనకి డేటా అంతా ప్రాపర్గా వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే సిఎస్పి నేను ఎక్కడ కూడా ఈటీఎల్ ఏం చేయలేదు. ఐ డెంట్ డూ ఎనీథింగ్, రైట్. సో నేను డేటా పైప్ లైన్ చేశాను, డేటా ఫ్లో జంటూ చేశాను, కాపీ జార్ చేశాను, ఏమి చేయాల. సో డైరెక్ట్గా ఏదో లేక్ హౌస్ కావచ్చు, అజూర్ బ్లాక్ స్టోరేజ్ కావచ్చు, అండ్ ఇది జంటూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టోరేజ్. ఓకే, అక్కడి నుంచి మనం డైరెక్ట్గా కాపీ ఇంట్ ఆప్షన్ ద్వారా డేటా పుల్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఇన్ఫో అనేది సేమ్ స్ట్రక్చర్. ఏదైతే ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఉందో సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. కాకపోతే ఈ టేబుల్లోకి మల్టిపుల్ ఫైల్స్ అంటే ఎంటైర్ డైరెక్టరీ నథింగ్ బట్ ఆ డైరెక్టరీలో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అన్నిటిని కూడా నేను ప్రాసెస్ చేస్తున్నాను. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఎంప్లాయ్ ఐడి నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. సో ట్రై టు రన్ ఇట్. ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు క్వైరీలో చూసుకుంటే చూడండి, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మనకి ఈ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి?
సో ఈఎంపీ డాట్ సిఎస్పి ఈఎంపీ అండర్ స్కోర్ మార్కెట్ డాట్ సిఎస్పి కదా, రెండు ఫైల్స్ కూడా నేను రీడ్ చేస్తాను అనమాట. సో చూసుకోవచ్చు కాపీ ఇంటూ సో స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ పాత్ ఎక్కడి నుంచి అండ్ ఫైల్ టైప్ ఫీల్డ్ టర్మ్ అంటే మనకి కాలం తర్వాత టర్మినేటర్ లైక్ కామా ఇచ్చారా, కోలన్ ఇచ్చారా, పైప్ సింబల్ ఇచ్చారా, లేకపోతే సో ఏంటి అనేది మనం స్పెసిఫై చేయాలి. ఏదైనా ఫీల్డ్ టర్మినేటర్ కావచ్చు, రో టర్మినేటర్ కావచ్చు. అండ్ ఫస్ట్ రో ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అనేది హెడర్, దాని తర్వాత సెకండ్ కాబట్టి అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ట్రై టు రన్ సక్సెస్ఫుల్. ఓకే, చూస్తారు కదా మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. మీరు డేటా అబ్జర్వ్ చేస్తే సో ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్ అన్నమాట. ఇలా మనం ఏంటంటే కాపీ ఇంట్ ఆప్షన్ ద్వారా సో రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫార్ మనం ఏంటి ఓన్లీ CSV ఫైల్స్ గురించి మాట్లాడాం. ఈవెన్ మార్కెట్ ఫైల్స్ కూడా తీసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఫర్ టైమింగ్ చూడొచ్చు అదన్నమాట. ఐ థింక్ ఒక నిమిషం. సో ఈవెన్ మార్కెట్ కూడా ఐ థింక్ ఎంప్లాయీ డేటా యా. సో టేబుల్ ఓకే, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా. సో ఇక్కడ రన్ చేస్తున్నాను. సేమ్ స్ట్రక్చర్ కాకపోతే మార్కెట్ ఫైల్ కదా, సో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, టేబుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడొచ్చు ఏముంది, కాపీ ఇంటూ డిబిఓ డాట్ ఎంప్లాయ్ డేటా, కానీ ఇక్కడ ఏంటిది పాత్ వేరేది ఉంది అండ్ ఫైల్ టైప్ మార్కెట్. అంటే ఇందాక దాకా సిఎస్పి గురించి మాట్లాడినాం, బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అనమాట. ఓకే, అక్కడికి వెళ్దాం. సో బ్యాక్ పార్కెట్ డేటా ఇన్ఫో ఎన్నున్నాయి, 2 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఈ 2 ఫైల్స్ ని కూడా నేను రీడ్ చేస్తాను. లెట్స్ సీ దట్. ఓకే, సక్సెస్ఫుల్. ట్రై టు రన్ దిస్ వన్. చూసారా గైస్, డేటా ఎన్ని 6 కాలమ్స్ అండ్ 14 రికార్డ్స్ అనమాట. ఇలా మనం ఏంటంటే కాపీ ఇంట్ ఆప్షన్ మీరు చేసిన ఫైల్స్ అయినా రీడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సిఎస్పి పార్కెట్ వీ కెన్ డూ దట్ ఈస్ ఆల్సో. సో ఇలా రకరకాల యూస్ కేసెస్ అయితే ఉంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఆప్షన్స్. అర్థమైంది కదా కాపీ ఇంట్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేయలేదు కదా, ఎంత ఈజీగా చూడండి. ఓకే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నో మ్యాజిక్స్, నో మిరాకిల్స్. ఓకే, సో దాని తర్వాత మనం ఓపెన్ రో సెట్ గురించి కూడా వెళ్తాం. ఓకే, సో మీరు చూడొచ్చు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓపెన్ రో సెట్ బల్క్ ఆపరేషన్స్ అనేది చేయడానికి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బల్క్ ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నారు, అలానే ఫార్మేట్ ఏంటి, అది సిఎస్పి చేసిన పార్కెట్, దాని తర్వాత ఫీల్డ్ టర్మినేటర్. ఓకే, ఓకే, సో ఫీల్డ్ టర్మినేటర్, రో టర్మినేటర్, ఫస్ట్ రో, ఇవన్నీ కూడా స్పెసిఫై చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ కూడా టేబుల్లోకి లోడ్ చేయడం అనేది లెట్స్ ట్రై టు రన్. చూసారా, కాలం 1 2 ఓకే అలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ రో, ఓకే సారీ, ఐ థింక్ సంథింగ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సో కాలం 1 2 3 4 ఐ థింక్ హెడర్ అనేది ట్రూ స్పెసిఫై చేయాలా. సో హెడర్, ఓకే, that's it. Check. ఓకే, రన్ చేద్దాం. లింక్ ఎర్రర్ రావచ్చు. ఓకే, ఇక్కడైతే ఆప్షన్ నేను మర్చిపోయాను అనమాట. సో ఇట్స్ ఓకే. సో తర్వాత కావాలంటే సింటాక్స్ మార్చుకోవచ్చు అండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, మీరు చూస్తున్నారు కదా కాలం 1 2 3 4 5 6 అనేది ఇలా మనం డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. బట్ ఇదేంటిది సిఎస్వి ఫైల్. సో మీరు కావాలంటే పార్కెట్ ఫైల్స్ కూడా రీడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇందాక ఒక ఫైల్, ఇప్పుడు వచ్చేసరికి మల్టిపుల్ ఫైల్స్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఫైల్ నుంచి వస్తుంది, ఇది ఒక ఫైల్ నుంచి వస్తుంది. సో ఇది వచ్చేసరికి పార్కెట్. లెట్స్ సీ దట్. చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఓకే, సో పార్కెట్లో నుండి కూడా మనం రీడ్ చేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది.
ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మనం ప్రాబ్లమ్ సో హెడర్ అనేది ప్రాపర్‌గా రావటం లేదు. ఐ థింక్ సో దీని బదులు హెడర్ స్పెసిఫై చేయాలి. ఓకే. ఓకే. సో ఎక్స్‌పెక్టింగ్ ఓకే. సమ్ కైండ్ ఆఫ్ నాకు సింటాక్స్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదనమాట. మీరు చాట్‌జీపీటీలో చెక్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! సో ఓపెన్ రో సెట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ కాపీ ఇంట్ ఆప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో రిమైనింగ్ అనేది మనకు కావాలంటే వేర్ హౌస్‌లోకి త్రూ డేటా పైప్‌లైన్స్, కాపీ జాబ్, డేటా ఫ్లో జెన్2 అండ్ నోట్‌బుక్స్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకొని రావచ్చనమాట. జస్ట్ ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు తెలిస్తే ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఇప్పటిదాకా మనం ఇది డిస్కస్ చేయలేదన్నమాట. సో దానికోసం నేను వీడియో చేశాను. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.